ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పెదవేగి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి అజిత్ ఉరివేసుకుని ఆత్మహత్యపై నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి అజిత్ మృతిపై అనుమానాలు ఉన్నాయని అజిత్ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గురుకుల పాఠశాల పెదవేగిలో చదువుతుంది. ఈ పిల్లోడు పొద్దున్న ఉదయం మా మేనగోడలతో మాట్లాడాక సరే తర్వాత మళ్ళీ సార్ నాకు ఫోన్ చేసి మాట్లాడిన 5 నిమిషాల్లో పిల్లోడు స్పృహ పడిపోయాడని చెప్పాడండి. వాళ్ళ సార్ ఫోన్ చేసి స్పృహ పడిపోయాడంటే స్పృహ పడిపోవడం ఏంటని నేను మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేయండి వెంటనే అక్కడికి వచ్చేయండి అన్నాడండి. నేను ఇంకా చేలో పని చేసుకుంటా ఉన్నాను. ఆ పొలం నుంచి ఇంకా మా ఆవిడని అక్కడ వదిలేసేసి నేను మా ఆవిడకి చెప్పకుండా నేను వెంటనే మా బావని ఎక్కించుకుని వెంటనే వచ్చాను అన్న. వచ్చైతే ఇక్కడ దారిలో ఫోన్ చేశాను అన్న. దారిలో ఫోన్ చేస్తే పిల్లోడు అంటే స్పృహ పడిపోయాడు అన్న. పర్లేదు బాగానే ఉన్నాడు అంటే లేదు స్పృహ పడిపోవడం కాదు, ఉరేసుకుని చచ్చిపోయాడు పిల్లోడు అని చెప్తున్నాడండి. ఉరేసుకుని చచ్చిపోవడం ఏంటని నేను ఇంకా అక్కడ ఆగిపోయాను. ఇంకా నేను బండి నడపలేక ఇంకా అక్కడ ఉండిపోయాను. మా తమ్ముడు వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు సార్. మా తమ్ముడు వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు సార్ నన్ను. అది జరిగింది అది సార్. ఇక్కడికి వచ్చాక చూసి పిల్లోడు అలా పడిపోయి ఉన్నారు సార్.